ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఒక నియోజకవర్గంలో మండలాలన్నింటినీ ఒకే రెవెన్యూ డివిజన్లోకి చేర్చడం, మండలాల మధ్యనున్నటువంటి దూరం తదితర అంశాలపై 4 గంటల పాటు చర్చించింది. 3 రోజుల్లో నివేదిక తయారు చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాలకు కేబినెట్ సబ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి లైన్ క్లియర్ అయింది. కాయకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తిరిగి చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఉపసంఘం సానుకూలత వెలుబుచ్చింది. ఇక గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోబోతుంది. ఇక పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశీరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలంగా ఉంది. పాలనా సౌలభ్యం, ప్రజల ఆంక్షల మేరకే ఇవన్నీ అంటున్నా అదే ప్రజలు కోరుతున్నట్లు విజయవాడలో భాగమైన పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని అసలు పరిశీలనకే తీసుకోలేదు. ఇక పెనమలూరు నియోజకవర్గం విజయవాడలో భాగమే అయినా వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లాను కాదని కృష్ణా జిల్లాలో చేర్చింది. పెనమలూరు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలి అంటే 65 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఇక దీనిపై అక్కడికి రావాలి అంటే ఛార్జీలు, ఖర్చులు కలిపితే 500 అవుతుంది. ఇక పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులు దీనికి మోకాలడ్డుతున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని, పాలనా సౌలభ్యమే ప్రతిపాదికగా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన మంత్రివర్గ ఉపసంఘం కూడా దీన్ని పరిశీలించట్లేదు. ఇక చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లతో ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి అనేది సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనని రూపొందిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ 2 డివిజన్లు ప్రజల జిల్లా కేంద్రమైనటువంటి పాడేరు వెళ్లాలి అంటే 1 రోజంతా ప్రయాణమే. అలాగని 2 డివిజన్లతో ప్రత్యేకమైనటువంటి జిల్లా ఏర్పాటు చేస్తే మరీ చిన్నదైపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని తొలుత ప్రతిపాదించారు. గిరిజన ప్రాంత జిల్లా నుంచి తప్పించి మైదాన ప్రాంత జిల్లాలో కలిపితే ఏమైనా సమస్యలు వస్తాయా అని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు. అల్లూరు జిల్లాలోనే కొనసాగిస్తున్న అథారిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నారు. ఇక ఏపీలో మొత్తం 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో 6 డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలాల్లో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యే, హోంమంత్రి అనిత చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఉపసంఘం సానుకూలంగా ఉంది. ఇక 2 నియోజకవర్గాల్లోని 8 మండలాలతో ఒక ఆప్షన్ యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవరట్ల, అలాగే ఎస్ రాయవరం మండలాలతో ఏర్పాటు చేయడమనే మరో ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదన మేరకు బనగానపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపైన చర్చించారు. అవనిగడ్డ రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపైన చర్చ జరిగింది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల సరిహద్దులో మార్పులు చేర్పులపై 2-3 రోజుల్లో నివేదిక రూపొందించి సీఎం చంద్రబాబుకు అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. సమావేశం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూలంగా ఉందన్నారు. ఇక ఎమ్మెల్యేలు, వివిధ సంఘాలు, పెద్దల నుంచి వచ్చిన ప్రతి వినతిపై కులంకుషంగా చర్చించామని, జిల్లా, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు మధ్య దూరాన్ని పరిశీలించామన్నారు. సమగ్ర నివేదిక తయారు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 7-8 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు అందాయని చెప్పారు. ప్రాంతాల వారీగా వచ్చి మాకు రిప్రజెంట్ ఇచ్చారు, శాసనసభ్యులు ఇచ్చారు, గ్రామ పెద్దలు, ఆ ప్రాంత పెద్దలు అందరూ కూడా ఇచ్చారు. చాలా డీప్గా డిస్కస్ చేశాం. వచ్చిన ప్రతి ఒక్క అంశం మీద కూడా ఏదో డిస్టెన్స్ వారీగా పరిపాలన సౌలభ్యం ఎలాగా ఉంటుందో అవన్నీ కూడా చేసుకుని ఒక వే ఫార్వర్డ్ రూట్ మ్యాప్ ఒక కొలికి వచ్చింది. ఈరోజు మరలా 2-3 రోజుల్లో ఫైనల్ రిపోర్టు మా సీసీఎల్ఏ గారు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చొని ఫైనల్గా మేమందరం ఒక అగ్రిమెంట్కి అంటే ఒక సమరైజ్ చేసుకుని దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము చర్చించి దీన్ని మేము రిలీజ్ చేయబోతా ఉన్నాం. చాలా బాగా అంటే నేను చెప్పినట్టుగా పరిపాలన సౌలభ్యం కోసం ఎంత మేము ఈ ప్రక్రియ చేస్తా ఉన్నాం తప్ప ఎక్కడ కూడా ఎవరి ఒత్తిడి లేవు, ఎవరి లేవు. ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా డెప్త్తో మేము డిస్కస్ చేయడం జరిగింది. పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ గురించి. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి 120 కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు అన్ని
నియోజకవర్గం మ్యాక్సిమంగా ఒకే డివిజన్లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి. కాకపోతే మ్యాక్సిమం ఎన్ని చేయగలుగుతామో అని చేయగలుగుతా ఉన్నాం.